రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మరో ముందడుగు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 3 గ్రామాల్లో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశారు. బల్లగరువు, వెలగపాడు, కొరబర్తి గ్రామాల్లో చిన్నారులు, మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. గతంలో గ్రామాల పర్యటన సమయంలో సరైన భవనాలు లేక చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి ఉపాధి హామీ పథకం నిధులతో శాశ్వతమైన పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మూడు గ్రామాల్లో 55 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించారు. అంతేకాదు కొరపర్తి గ్రామంలో ప్రహారీ గోడ, పాఠశాల భవన పునరుద్ధరణ, త్రాగునీటి సదుపాయం కోసం బోర్లు, పైపు లైన్లు, గ్రామీణ రహదారుల కోసం సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులు కూడా జరిగాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకమని భావిస్తున్న ప్రభుత్వం ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడుతోంది. పర్యటనలో ప్రజలకు ఇచ్చిన హామీలు కార్యరూపంలో తీసుకురావటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బల్లగరువు పర్యటనలో గిరిజనులతో మమేకమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి సమస్యలు స్వయంగా విని అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో గ్రామాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మౌలిక వసతులు, విద్య, మహిళలు, చిన్నారుల సంక్షేమంపై దృష్టిని సారిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.